నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో వచ్చే నెల 4 నుంచి 9వ తేదీ వరకు చెస్ పోటీలు. విజేతలకు 5 లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తామన్న నిర్వాహకులు. పిఠాపురం వేణుగోపాల స్వామి ఆలయంలో వైశాఖ మాసం పూజలు. భక్తులకు మామిడి పండ్లు, విసిరికర్రలు అందజేసిన పండితులు. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని వ్యాఖ్యలపై ఎమ్మెల్యే చెవిరెడ్డి ఫైర్. దాడుల సంస్కృతి నాది కాదంటూ స్పష్టం. గుజరాత్లోని రాజ్కోట్ నగరంలో తీరని విషాద ఘటన. అగ్ని ప్రమాదంలో 33కు చేరిన మృతుల సంఖ్య. భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ లో జూన్ 4 నుంచి 9వ తేదీ వరకు ఇంటర్నేషనల్ ఓపెన్ ఫైట్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ 5 లక్షల రూపాయల నగదు బహుమతితో నిర్వహించనున్నారు. అనసూయ చెస్ అకాడమీ, కాస్మోపాలిటన్ క్లబ్ సంయుక్తంగా ప్రపంచ చెస్ సమాఖ్య, ఆల్ ఇండియా చెస్ అసోసియేషన్, ఆంధ్ర చెస్ అసోసియేషన్, పశ్చిమ గోదావరి జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మాదాసు కిషోర్ తెలిపారు. ఈ పోటీలో విజేతలకు ప్రైజ్ మనీతో పాటు రేటింగ్ పాయింట్లు లభిస్తాయని చెప్పారు. 2022లో కాస్మోపాలిటన్ క్లబ్ లో ఈ టోర్నమెంట్ నిర్వహించామని, తిరిగి మరలా ఇప్పుడు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ పోటీలో పాల్గొనేవారు 9063224466 నంబర్లో సంప్రదించాలని కోరారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, కాస్మోపాలిటన్ క్లబ్లో గత 2022లో ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ జరిగింది. మళ్ళీ ఈ 4 నుంచి 9వ తారీఖు వరకు ఈ సంవత్సరం మళ్ళీ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ పెడతానికి పెద్దలైనటువంటి హరిబాబు గారు, సెక్రటరీ కిషోర్ గారు, అలాగే మురళీ గారు వచ్చి అధ్యక్షుల వారిని అడగటం, మళ్ళీ సరే అధ్యక్షుల వారు అందుబాటులో లేరు అనుకునే పని వల్ల కొద్దిగా బయటికి వెళ్ళవలసి వచ్చింది. దానివల్ల సరే దాన్ని చూసి మనం మళ్ళీ బాగా చేయాలి, మనం అందరినీ కోఆపరేట్ చేయాలని జస్ట్ వాళ్ళు చెప్పడం, మేము కూడా చేయడం కూడా జరిగింది. దాన్ని మళ్ళీ 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు సుమారు 6 రోజులు ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్కి క్లబ్ తరఫున మేము అంగీకరించడం జరిగింది కమిటీలో. దానికి సుమారు 5 లక్షల రూపాయల ప్రైజ్ ఇవ్వడం కూడా జరుగుతున్నది. దీనివల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే చెస్ ర్యాంకింగ్ ఏదో వచ్చి ఆడేయటం కాకుండా ర్యాంకింగ్ ఉంటుంది. దీనివల్ల ఇంటర్నేషనల్ కూడా వెళ్తానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశం మీద మనం వీళ్ళంతా కోఆపరేట్ చేయటం, చెస్ అకాడమీ వాళ్ళు, అలాగే స్టేట్ అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్ గారు, అధ్యక్షులు, సెక్రటరీ గారు కూడా మీ క్లబ్లో చేయాలి బాగుంటున్న ఉద్దేశంతో మనం చెప్తాం. మనం కూడా ఎదురుకి వెళ్ళడం కూడా జరిగింది. దాని నుంచి 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మనం టోర్నమెంట్ జరుగుతుంది. దానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా మనకి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన కిషోర్ గారు, అలాగే హరి గారు, మల్లి గారు మాట్లాడతారు. మేము కాస్మోపాలిటన్ క్లబ్ వేదికగా 4వ తారీఖు నుంచి జూన్ 9వ తారీఖు వరకు ఇంటర్నేషనల్ వైడ్ ఓపెన్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ 2024 నిర్వహించడానికి క్లబ్ వారు మాకు అనుమతి ఇచ్చారు. వారికి క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ చదరంగ పోటీల్లో ఔత్సాహికులందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని. అవధూత దత్త పీఠాధిపతి జగద్గురు గణపతి సచ్చిదానంద స్వామీజీ 82వ జన్మదిన వేడుకలు భీమవరం జివ్వలపాలెం రోడ్లోని దత్త క్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ, ప్రముఖ ఆడిటర్ వివిఎస్ శర్మ మాట్లాడుతూ స్వామీజీ సనాతన ధర్మ పరిరక్షణకు ప్రపంచవ్యాప్తంగా దత్త దేవాలయాలు ప్రతిష్ఠించి ఉచిత విద్య, ఉచిత వైద్యశాలలు నిర్మించి రోగ పీడితులకు ఆశ్రయం కల్పిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీలు గొర్తి ప్రభాకర శాస్త్రి, విబిఆర్ ప్రసాద్ రాజు, రామకృష్ణ, ప్రకాశ్ రావు, బిఎస్ఎన్ఎల్ రాజు పాల్గొన్నారు. జయ జయ హే జగదానందకర, జయ హే జయ జగదానందకర, జయ హే జయ జగదానందకర. దత్తావధూత గురుదేవ దత్త, దత్తావధూతానంద, శ్రీ గణపతి సచ్చిదానంద, శ్రీ గణపతి సచ్చిదానంద, శ్రీ గణపతి సచ్చిదానంద. శ్రీ దత్త జయ దత్త గురుదేవ దత్త, శ్రీ దత్త జయ దత్త గురుదేవ దత్త. गुरु एक दीप है
दिव्य धाम देखा है, गुरु एक दीप है। दिव्य धाम देखा है, गुरु एक प्रीत है। ब्रह्म से मिलाए, ब्रह्म से मिलाए, गुरु एक दीप है। सब वेद गाए, गुरु सर्वरूप है, दाता प्रभु है। दिव्य धाम देखा है, सब वेद गाए, गुरु सर्वरूप है, प्रभु पाए। जय गुरुदत्ता। श्री श्री गणपति सच्चिदानंद అవతార 82వ దినో కేకు ఈ సంవత్సరం స్వామీజీ యొక్క 83rd బర్త్డే సెలబ్రేషన్స్ మైసూరులో అవుతున్నాయి. ఆ సందర్భంగా భీమవరంలో కూడా కేక్ కటింగ్, పూజలు, హోమాలు అన్నీ దేవగం జ్ఞానమహోత్సవంలో కూడా చేస్తున్నాం. స్వామీజీ బర్త్డే సెలబ్రేషన్స్ ఏంటంటే బిఫోర్ సెలబ్రేషన్స్ వేదపరీక్షలు అవుతాయి మైసూరు. అది 12-13 రోజులు అవుతాయి. తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో పరిస్థితి కనుక డిగ్రీలు కూడా అక్కడ వేద పండితులు నెగ్గిన వాళ్ళకి డిగ్రీలు కూడా ఇస్తారు. తర్వాత ఈ సంవత్సరం ఏంటంటే మన మైసూరులో వెంకటేశ్వర స్వామి గుడి కట్టి 25 ఏళ్ళైన సందర్భంలో అక్కడ గోవింద సేవలని లాస్ట్ 4 days నుంచి జరుగుతున్నాయి. ఇవాళ కంట్రోల్. ఇవాళ స్వామీజీ బర్త్డే 26 May. మనకి ఈ రోజుని ఈ వేదాలు కానీ, సంగీతంలో కానీ, తర్వాత వేరియస్ ఫీల్డ్స్, జాతకాలు, వీటిలో ఉన్న వాళ్ళకి ఇవాళ స్వామీజీ సత్కారం చేసి వాళ్ళకి మన ఆస్థాన పీఠానికి వాళ్ళు వేద పండితుల కింద, జ్యోతిష్కుల కింద అపాయింట్మెంట్ జరుగుతాం. భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో 11 రోజుల పాటు నిర్వహించిన అతిరాత్ర మహాయాగానికి సహకరించిన భక్తులకు, దాతలకు, సేవకులకు యాగ కమిటీ పర్యవేక్షకులు చెరుకువాడ రంగసాయి ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. యజ్ఞకర్త శ్రీ జంజాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మకు సత్కారం, సేవకులకు వేద ఆశీర్వచన కార్యక్రమాలు నిర్వహించారు. యజ్ఞకర్త జంజాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ 35 రోజుల క్రితం ఇదే దేవాలయ ప్రాంగణంలో అతిరాత్ర యాగానికి శ్రీకారం చుట్టామని, ఆ రోజు మొదలు ఈ రోజు వరకు ఎంతో మంది సేవకులు శ్రమించి భక్తి శ్రద్దలతో సేవలు అందించారని కొనియాడారు. 11 రోజుల పాటు ఈ యాగం అద్వితీయంగా, వైభవంగా జరిగిందని, యాగ పర్యవేక్షకులుగా గజల్ శ్రీనివాస్, చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకటరాజు, నడింపల్లి బంగారాజుల సహకారం మరువలేనిదని అన్నారు. ఓం నమ శివాయ. భీమవరం పట్టణం 11 రోజులు ఆధ్యాత్మికంలో ప్రపంచంలో మునిగిపోయింది. ఒకే ఒక్క వ్యక్తి ఎక్కడో నెలమూరులో జన్మించి భీమవరం వచ్చి ఈ అతిరాత్ర యాగం పెట్టాడు మహానుభావుడు జంజాల శ్రీనివాస. మరి ఆయన పెట్టాడు అంటే ఇది ఎవరికి అర్థం కాదు. అతిరాత్ర వాళ్ళకి తెలియదు ఎవరికి. అయితే రాష్ట్రంలో జరగలేదు, దేశంలో జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో కానీ జరగలేదు. జిల్లా ప్రారంభమైందంటే అతిరాత్ర యాగం మొట్టమొదటి పెట్టిన మహానుభావుడు జంజాల గారు. ఈ జన్మగారు భగవంతుడు మనకు అందించిన వరప్రసాదం చెప్తున్నాను. ఎందుకంటే జన్మలో చాలామంది కారణ జన్మ జన్మిస్తారు. ఆయన ఆధ్యాత్మికం జన్మించారు. భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఎప్పుడూ ఆ శివనామస్మరణ ఆ జనం. అటువంటి మహానుభావుడు వచ్చి మనం భీమవరంలో యజ్ఞం చేయడం ముందుగా మనం అందరూ పాదాబంధం చేసుకుంటాం. మరి దీనికి మరి ఆయన వచ్చి పట్టుకున్నారు, చెప్పారు. గజల్ శ్రీనివాస్ గారు మాకు చెప్పారు. దానికి మేమేం చేసాం, వెంకటరాజు గారు మా బంగారాన్ని పట్టుకున్నాం. ఎస్ఆర్కేకి వెళ్ళి బంగారాజు గారు ఇంకా ఆ రోజు నుంచి ఈ క్షణం వరకు ఈ సామాన్లు వెళ్ళిపోయేదాకా రేపు కూడా అక్కడే ఉంటాడు. అటువంటి వ్యక్తి మన భీమవరంలో ఉంటాం. మనకు అందగారు ఆర్టీసీ విశ్వనాథరావు గారు ఇలాగ అక్కడ ఏమైందంటే మేము 10 మంది కూర్చుని ఇంకో 10 మంది వచ్చి సేవ చేశారు. మరి లక్షలు ఎలా ఉన్నా కానీ లక్ష్యంగా మట్టి భక్తులు వచ్చారని చెప్తున్నారు. భక్తి శ్రద్ధలతో వచ్చారండి. అయ్యా శర్మ గారు, మీరు ఎప్పుడు ఎక్కడ యాగం పెట్టినా మేమంతా దండు కింద వచ్చి శర్మ దండు అని పెట్టుకుంటాం పేరు మేము. ఈ నెల 15వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా 11 రోజుల పాటు మరి మహాయాగం, అతిరాత్ర మహాయాగం తలపెట్టడం. వారు మొట్టమొదటిగా నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వస్తే విశ్వనాథరాజు గారు,
పబ్లిసిటీ వెంకటేశ్వర్లు గారు, రంగసాయి గారు వీళ్ళంతా పెద్దల్ని కలవమంటే ఆయనే పాపం కలిశారు. మరి ఇంతటి కార్యక్రమం అవుతుందని మేము ఊహించుకోలేదు, మాకు తెలియలేదు. ఏదో యాగం అంటే చిన్నదేదో చేసుకుంటారు. ఆయన ఒక మోటార్ సైకిల్ మీద సామాన్య బ్రాహ్మణులుగా వచ్చారు. మరి యాగాలు ఏళ్ళు చేయాలంటే కారులో నాడావిడిగా ఇన్ని రింగులు వేసుకుని వస్తారు. ఆ రకంగా రాకుండా మరి చిన్నగా మొదటగా నా దగ్గరికి వస్తే ఈ కార్యక్రమం చేయాలని నాకు గజల్ శ్రీనివాస్ గారు పంపించారు. ఆయన ముందు ఫోన్ చేశారు, తర్వాత ఈయన ఫోన్ చేశారు. రెండంటే వచ్చారు, మా ఆఫీస్ దగ్గరికి వచ్చారు. మాట్లాడి 2-3 పరిచయం చేస్తే మరి ఇంతటి మహాయాగం అనేది మేము అనుకోలేదు, ఊహించుకోలేదు. ఇంకా 10 మందిని పోసేసి ఇంకా పెద్దల్ని ఇన్వాల్వ్ చేద్దాం. మరి అవి చేసి టైం కూడా మాకు రాకపోయినా ఏది ఏమైనా సరే భీమవరం పట్టణానికి మాత్రం ఇటువంటిది మేము ఎప్పుడు చూడలేదు. నా 57 సంవత్సరాల్లో నీ జీవితంలో ఇటువంటి యాగం నేను ఎప్పుడు చూడలేదు. మరి చూస్తామో లేదో తెలీదు, మిగతా వారు నెక్స్ట్ జనరేషన్ చూస్తారేమో తెలీదు. అటువంటి యాగం ఆయన తలపెట్టడం జరిగింది. అటువంటి దాంట్లో మమ్మల్ని పాలు పంచుకుని మేము కూడా అక్కడ పనిచేయడానికి అవకాశం ఇచ్చిన మరి శర్మ గారికి, గజల్ శ్రీనివాస్ గారికి, విశ్వనాథరాజు గారికి చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై జరిగిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లిన పులవర్తి నాని కారుపై కొంతమంది దాడి చేశారు. అయితే ఈ దాడి వైసీపీ శ్రేణులే చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. దీనిపై కేసు కూడా నమోదు అయ్యింది. అయితే పులవర్తి నానిపై జరిగిన దాడి విషయంలో చంద్రగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ దాడుల సంస్కృతి తనది కాదని, హుందా రాజకీయాలు చేయడమే తనకు తెలుసని అన్నారు. చంద్రగిరిలో 5 ఏళ్లుగా లెక్కకు మించి తనపై టీడీపీ నేత పులవర్తి నానితో పాటు అతని భార్య నోరు జారినా ఏ రోజు తాను పల్లెత్తి మాట అనలేదని అన్నారు. పులవర్తి నానిని తన రాజకీయ ప్రత్యర్థిగా చూశానే తప్ప శత్రువుగా ఎప్పుడూ భావించలేదని అన్నారు. ఈరోజు నిజంగా కూడా నాకు ఒక వ్యక్తిని తప్పట్టాలనో, ఒక వ్యక్తిని విమర్శించాలనో నిజంగా కూడా నా ఉద్దేశం అయితే 100% కాదు. కానీ ఒక అవాస్తవము అనవసరంగా ప్రతిరోజు జనంలోకి వెళ్తుంటే తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టడం జరిగింది. కానీ మనసారి చెప్తున్నా, మనస్ఫూర్తి చెప్తున్నా, నా ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక మనిషిని తప్పుపట్టడమో విమర్శించడమో నా లక్ష్యం కాదు, నా ఆలోచన కాదు. కానీ తప్పనిసరి పరిస్థితి వాస్తవం కనీసం చెప్పే ప్రయత్నం కూడా చేయకపోతే చంద్రగిరికి ఉన్నటువంటి నియోజకవర్గం, ఇది తిరుపతి పుణ్యక్షేత్రంలో ఉన్న నియోజకవర్గం, ప్రపంచానికంతా ఇక్కడ ఏదో జరిగిపోతుంది ఒక మెసేజ్ వెళ్ళడం మంచిది కాదు. ఆ మెసేజ్ వెళ్ళకూడదు. నిజంగా ఏమీ ఇక్కడ జరగలేదు. మనం అనవసరంగా పెద్దదిగా చేసి తిరుపతిని, చంద్రగిరిని, ఈ పుణ్యక్షేత్రాన్ని మనము ఒక రాంగ్ మెసేజ్ వెళుతుందేమో, వెళ్ళకుండా వాస్తవాలు చెప్పాలని ప్రయత్నం తప్ప మీరు చెప్తున్న మనస్ఫూర్తి చెప్తున్నా. ఒక మనిషిని అనవసరంగా నిష్కారణంగా ఒక విమర్శ చేసినా కూడా అది భగవంతుడు శిక్షిస్తారని నమ్మేవాడిని. ఈ 5 సంవత్సరాలలో నన్ను ఎన్ని మాటలు ఉంటారో మీరే సాక్షి. ఎన్ని ఆరోపణలు చేసి ఉంటారు, ఎన్ని విమర్శలు చేస్తుంటారు. నిజంగా కూడా అవమానకరంగా నన్ను మాట్లాడినా కూడా ఏ ఒక్క రోజైనా, ఒక్క మాట అయినా నేను విమర్శించుంటే తిరిగి మీరే సాక్షి. ఏ రోజు చిన్న విమర్శ కూడా ఎవరిని కూడా చేయలేదు. 6 రోజుల పాటు లోకేష్ గారు పాదయాత్ర చేస్తే కూడా కాన్ఫరెన్స్లకు ఎంత గౌరవంగా వచ్చాడు, ఎండింగ్ 6 రోజు కూడా అంత గౌరవంగా బయటకు వెళ్ళేలాగా ఉందాగా చంద్రగిరి నియోజకవర్గంలో వ్యవహరించాలని తప్ప ఎప్పుడు చిన్న ఒక కామెంట్ కూడా తన పైన చేయాలి. అవాంతరం కాదు తన పాదయాత్ర. భువనేశ్వర్ గారు, శ్రీమతి చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా 3-4 రోజులు ఇక్కడ ఉంటే 3-4 రోజులు అధికారులు కూడా చెప్పి ఈ నియోజకవర్గానికి కోడలుగా వచ్చింది, వెళ్ళేంత వరకు గౌరవంగా చూసుకోవాలని చెప్తారు. చివరికి వరదలు వచ్చి చంద్రబాబు గారు రాయలసీమకు వచ్చినప్పుడు గౌరవంగా లేచి నమస్కరించాలే తప్ప నేను కామెంట్ కూడా చేయలేదు. నేను చెప్పండి, 5 సంవత్సరాల్లో భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి పలానా ప్రెస్ మీట్ పెట్టి నాని గారిని కానీ, శ్రీమతి నాని గారిని కానీ నేను ఎప్పుడు నాకు మాట్లాడితే చెప్పండి. నేను ఎప్పుడు అనను. నా పని ఏదో నేను చేసుకుంటూ పోతున్నా. నా లక్ష్యం ఏదో, నా బాధ్యతలు ఏదో, నా బాధ్యతల వైపు నేను పరిగెడుతున్నా. బెటర్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాస్